హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్రీన్ లాంటర్న్ అంటే రింగ్, సూపర్ పవర్స్, ఏలియన్స్, ఫుల్ ఆన్ సూపర్ హీరో యాక్షన్ అనుకుంటున్నారా? అయితే లాంట్రన్స్ దానికి కొంచెం డిఫరెంట్. డీసీ నుండి వచ్చిన లేటెస్ట్ సిరీసే లాంట్రన్స్. ఇందులో వెటరన్ గ్రీన్ లాంటర్న్ హాల్ జోర్డన్ కొత్తగా రిక్రూట్ అయిన జాన్ స్టీవర్ట్ తో కలిసి ఒక మిస్టీరియస్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడంతో ఈ స్టోరీ మొదలవుతుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ ఇది ఒక సాధారణమైన మర్డర్ కేస్ లాగా కాదు అని అర్థమవుతుంది. లాంట్రన్స్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే సూపర్ హీరో స్టోరీని ఒక గ్రౌండెడ్ క్రైమ్ మిస్టరీ లాగా ప్రెజెంట్ చేయడమే. ఒక సైడ్ ఎక్స్పీరియన్స్డ్ ఇంకా స్లైట్లీ గా ఉండే హల్ జోర్డన్, ఇంకొక పక్క డిసిప్లైన్డ్ కానీ ఎక్స్పీరియన్స్ లేని జాన్ స్టీవర్ట్. వీళ్ళిద్దరి మధ్య మెంటర్ స్టూడెంట్ రిలేషన్షిప్, ఈగో క్లాషెస్ ఇంకా వాళ్ళిద్దరి కెమిస్ట్రీనే సిరీస్కి పెద్ద ప్లస్ పాయింట్. ఎస్పెషల్లీ చాండ్లర్ యాజ్ హాల్ జోర్డన్ అండ్ ఆరన్ యాజ్ జాన్ స్టీవర్ట్ పర్ఫార్మెన్సెస్ చాలా కన్విన్సింగ్గా ఉన్నాయి. ఇద్దరి క్యారెక్టర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్తో ఉంటాయి అండ్ ఆ కాంట్రాస్ట్ స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఎపిసోడ్ 2 విషయానికి వస్తే మిస్టరీతో ఇంకా డీప్ అయిపోతుంది. మ్యాన్ హంటర్స్ అనే ఒక పెద్ద మిస్టీరియస్ థ్రెట్ తోటి స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే సినిస్ట్రో. ఆల్రిచ్ థామ్సన్ ప్లే చేసిన సినిస్ట్రో అపియరెన్స్ సిరీస్కి కంప్లీట్గా డిఫరెంట్ లేయర్ యాడ్ అయిపోతుంది. సినిస్ట్రోని జస్ట్ రెగ్యులర్ విలన్ లాగా కాకుండా హల్ జోర్డన్ పాస్ట్ ఇంకా సైకాలజీ తోటి కనెక్ట్ చేశారు. బట్ ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ కూడా ఉంది. లాంట్రన్స్ ఫాస్ట్ పేస్డ్ సూపర్ హీరో షో మాత్రం కాదు. యాక్షన్ కోసం వెయిట్ చేస్తే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ ఇంకా క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. యాక్చువల్లీ సెకండ్ ఎపిసోడ్ గురించి కొన్ని రివ్యూస్ కూడా స్టోరీని హుక్ ఇంకా ఫుల్ క్లిక్ అవ్వలేదు అనే ఫీల్ అయ్యేలాగా చెప్పారు. కానీ పర్సనల్గా చెప్పాలంటే ఈ స్లో బర్న్ అప్రోచ్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే సిరీస్ ఇమ్మీడియట్గా అన్ని ఆన్సర్స్ ఇవ్వకుండా క్వశ్చన్స్ క్రియేట్ చేస్తోంది. ఎవరు ఈ మిస్టరీ వెనకాలన్నారు, అసలు మ్యాన్ హంటర్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఎవరు, జాన్ స్టీవర్ట్లో ఉన్న మిస్టీరియస్ పొటెన్షియల్ ఏంటి అండ్ సినిస్ట్రోకి జాన్ గురించి ఏం తెలుసు, ఈ క్వశ్చన్స్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే లాంట్రన్స్ వర్త్ వాచింగా అంటే ఎస్, ఎస్పెషల్లీ డీసీ ఫ్యాన్స్కి డెఫినెట్లీ ట్రై చేయాలి. కానీ ప్యూర్ సూపర్ హీరో యాక్షన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది మోర్ లైక్ డీసీ సూపర్ హీరో వరల్డ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్లస్ మిస్టరీ థ్రిల్లర్ కాంబినేషన్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బేస్ మీద నా రేటింగ్ అయితే 4/5. గ్రీన్ ల్యాంట్రన్ని కంప్లీట్లీ న్యూ యాంగిల్లో చూడాలనుకుంటే లాంట్రన్స్ డెఫినెట్లీ వర్త్ వాచ్. మీరు ఆల్రెడీ సూపర్ మ్యాన్తో స్టార్ట్ అయిన న్యూ డీసీ యూనివర్స్ని ఫాలో చేస్తుంటే గనక ఈ సిరీస్ని అసలు మిస్ అవ్వద్దు. లాంట్రన్స్ కరెంట్లీ వీక్లీ ఎపిసోడ్స్తో కంటిన్యూ అవుతుంది. ఎపిసోడ్ 3 ఆగస్ట్ 30కి రిలీజ్ అవుతుంది. మీరు లాంట్రన్స్ చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.